ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 21వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. వారిని చూచి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 21వ వచనములో దేవుడే తన దాసుని ద్వారా సెలవిస్తున్న మాటలు ఏమిటంటే, వారిని చూచి అనగా శత్రువులు, విరోధులు, వారిని చూసి నువ్వు చెప్పండి, నువ్వు జడియవద్దు అంటే భయపడవద్దు. అక్కడ మనమేం అర్థం చేసుకోవాలంటే, వారు అనే ప్లేస్లో వాటిని అనగా అవి రోగం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు కదా, ఎండలు కూడా చెప్పండి, ఎండలు కూడా కావచ్చు. నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. పగలు మేఘస్తంభముగా ఆయన ఉంటాడు, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన నీతో ఉంటాడు. కారణం, వాగ్దానములనిచ్చి నెరవేర్చే దేవుడైన తన ప్రజలతో ఐగుప్తు ప్రారంభం దినము నుండి కనాను దేశములో ప్రవేశించే దినము వరకు తన ప్రజలను ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు కూడా వారిని చెయ్యి విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు ఇశ్రాయేల్ ప్రజలే మాకు అస్సలు వద్దే వద్దు కదా, ఎందుకు వచ్చినాం ఐగుప్తులో నుంచి, దోసకాయలు, బీరకాయలు, కీరకాయలు అవే బాగున్నాయి అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడు వారిని విడిచిపెడతాను అన్న సందర్భం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా లేదు. కారణం, ఆయన మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి దేవుడు అంటే మనం ఆరాధించే దేవుడు, తన మాటను నిలబెట్టుకునే దేవుడు ఆయన. చెప్పండి, ఏం చేసే దేవుడు ఆయన? మాటను నిలబెట్టుకునే దేవుడు ఆయన. వాగ్దానం చేశాడు, మోషే రా, నా ప్రజలు నేను పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటే, 14వ వచనంలో ఏం మాట రాయబడిందో చూడండి ఒకసారి. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి, సమస్త జనముల కంటే ఎక్కువగా నన్ను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆయన చెప్పిన మాట అదే. నీ చుట్టుపక్కల ఉన్న వారందరికంటే, నీతో ఉన్న వారందరికంటే, సమస్త జనముల కంటే ఎక్కువగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా కింద చూస్తే మనం ఉంది, మీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుదనం ఉండదు, నీ పశువులలో కూడా ఉండదు. అంటే అర్థం ఏంటంటే, ఆధ్యాత్మికంగా నీవు ఫలించకుండా ఉన్నావు అనే మాట వినబడదు. ఎందుకంటే మీరు బాగా గమనించండి, ఒక ద్రాక్ష చెట్టు ఈ పందిరంతా పరుచుకుని అది ద్రాక్ష గెలలన్నీ కిందికి ఎలాగైతే ఇడుస్తుందో, అలాగూ నీవు అన్ని దిక్కుల నలుదిశల దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అందుకనే చూడండి, దేవుడు అంటున్నాడు, నువ్వు జడియవద్దు, నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. సరే, దేవుడు మన మధ్యలో ఉంటే భయంకరమైన గొప్ప కార్యాలు దేవుడు ఏం చేస్తాడని నేను ఇందాకే చెప్పినాను. మన మధ్యలో పెద్దలు ఉన్నారు, రాగమైరు నుంచి, వారు ఎంతో ఆసక్తితో వచ్చి వారు మన మధ్యలో ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, అంటే కొందరిని చూడగానే ఆ దేవుని ప్రెజెన్స్ కనబడతారు, ఆ ప్రసన్నత కనబడతారు. వారు కూడా, ఫలాని వారు కూడా మాతో ఉన్నారు అన్న సంతోషం మనకు కలుగుతుంది. అట్లాగే ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటే జరిగే కొన్ని భయంకరమైన గొప్ప కార్యాలను 2-3 చెప్పి నేను తొందరగానే ముగించేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం. యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య ఆయన నివసించాడు. యోహాను సువార్త 1:14లో ఇలాగూ రాయబడింది, ఆ వాక్యము, వాక్యమయ్యున్న దేవుడు, వాక్కయ్యున్న దేవుడు, శబ్దమయ్యున్న దేవుడు, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఆయన ఏం చేశాడంట? నివాసం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్యలో ఉంటే మనకు కలిగే ఆశీర్వాదం ఏంటో తెలుసా? కృప, సత్యము. కృప నీకు విస్తరిస్తూ ఉంది, కృప నిన్ను బలపరుస్తుంది, కృప నిన్ను ఆశీర్వదిస్తూ ఉంది, కృప నిన్ను ఘనపరుస్తుంది, కృప నిన్ను ప్రతి క్షణం కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప పొందిన వారిని, దేవుని కృప పొంది అనుభవిస్తున్న వారిని మనం అడిగితే పౌలు గారు అంటారు, ఏమండి, నేనేమై ఉన్నానో అది దేవుని కృపయై ఉన్నాను. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేను ఏమై ఉన్నానో దేవుని కృపయై ఉన్నాను. నిజంగా చెప్పాలంటే, నిజంగా నేను కూడా చెప్పాలి ఆ మాటని. నేనేమై ఉన్నానో అది దేవుని కృప మాత్రమే అయ్యి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మహా గొప్ప కార్యములు చేసే ఆ భయంకరమైన దేవుడు మన మధ్యలో ఉంటే మనకు కలిగేది ఏంటంటే సమృద్ధి అయిన కృప మనకు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ కృప ఏం చేస్తుందంటే అసాధ్యము అనుకున్న కార్యాలను సాధ్యము చేసి చూపెడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ అన్నారు, చాలా ప్రయాసపడ్డామండి, మేము చాలా సంఘాలు కట్టినాం, చాలా మందిరాలు కట్టినాం, అనేక ఆత్మల రక్షణలోకి నడిపించిన అంటా ఉంటే పౌలు అంటాడు, ఏమండి, నాలో ఏమీ లేదు, కానీ నాలో ఉన్న దేవుని కృపయే ఈ పని జరిగించింది. అందుకే నేనేమై ఉన్నానో అది దేవుని కృపయై ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్యలో, లేక మీ మధ్యలో, మీ కుటుంబము మధ్యలో ఆయన నివాసము ఉన్నాడు అంటే జరిగేది ఏంటంటే దేవుని కృప మీ కుటుంబానికి సమృద్ధిగా కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. సమృద్ధిగా కలగడమే కాదు, అసాధ్యమైనవన్నీ సాధ్యపరుస్తుంది, రోగమును పారదోలుతుంది, శాపమును కొట్టివేస్తుంది, అవిధేయతను తొలగిస్తూ ఉంది, అసమాధానమును పారదోలుతుంది. అన్నిటికంటే మిన్నగా దేవుని సన్నిధిలో ఒదిగి ఉండే కృప నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయములో
ఒకసారి చూస్తే చూడండి, దేవుడు ఎవరికి ఆ కృపనిస్తాడో యాకోబు గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 5:5 చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అన్న వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి, చూసారా, దీనులకు కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అహంకారులను దేవుడే ఎదిరిస్తాడు. అంటే గర్విష్ఠులు ఎవరండి? గర్విష్ఠులకి దేవుడే ఎదురొస్తాడంట. కానీ దీనులకు మాత్రం ఆయన ఎదురొచ్చి కృపతో వారిని నింపుతాడు. ఆయన కృపనిస్తాడు. కృప ఉందనుకోండి, ఎన్నైనా సాధించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఏ పనైనా చేయొచ్చు, ఎంత కష్టమైనా సరే ఈజీగా జయించవచ్చు. అందుకనే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. అహంకారముతో గొల్లియాతు మాట్లాడుతూ ఉన్నాడు. రేయ్, ఎవరైనా వచ్చి మీరు పోట్లాడండి నాతో అంటున్నాడు. కానీ దీనుడుగా ఉన్న దావీదు ఆయన కృపను పొందుకొని, అసలు గొల్లియాతుకి దావీదుకి ఏమాత్రం పోలిక లేదు, అసలు ఎందులోనూ సమానం లేదండి. కండబలం ఉంది గొల్లియాతుకి, గుండె బలం ఉంది గొల్లియాతుకి, ఆయుధ బలము కూడా గొల్లియాతుకు ఉంది. కానీ దావీదుకి కనీసం సౌలు ఈట కూడా మోయలేకపోయినాడు. ఆయన సౌలు ఈట కూడా మోయలేకపోయినాడు. అసలు దాన్ని ఏమంటారు, రక్షణ కవచం వేసుకుంటే అసలు దావీదు దాంట్లో మునిగిపోయినాడు. చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ దావీదు దేవుని కృప ద్వారా ఏం చేశాడంటే, దీనుడై తగ్గించుకొని, నా దేవుని పేరట నేను నీ మీద యుద్ధానికి వస్తున్నానని వెళ్ళి దావీదు జయముతో తిరిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకనే కృప సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో నివసించి మనల్ని ఏం చేస్తాడంటే, గొల్లియాతు లాంటి సమస్యలు మనకి ఎదురు నిలబడవచ్చు. సమస్యలు లేకుంటే వ్యక్తులు, విరోధులు, శత్రువులు, మిథ్యానీలు, ఫిలిస్తీన్లు, అమ్మోనీలు, మోయోనీలు ఎందరైనా నిలబడవచ్చు. కానీ దేవుని కృపను పొందుకొని ఉంటే వాటన్నిటిని నువ్వు జయించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అందుకని సత్యం అంటే ఏంటండి? నిజమై ఉన్న దాన్ని నమ్మడమే కదా సత్యం. ఆయన వాక్యమే కదా సత్యం. ఆయన వాక్యమే సత్యము, అది ఉండేది నిత్యం. దేవుని వాక్యము సత్యమైనది. ఈ లోకంలో ఎన్నో సంగతులు ఉన్నాయి, వినడానికి, చదవడానికి, చెప్పడానికి కదా. ఎన్నో కథలు ఉన్నాయి, ఎన్నో సంగతులు ఉన్నాయి, ఎన్నో నవలలు ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో బుక్స్ ఉన్నాయి. అన్నిటికంటే శక్తి కలిగినది, పవర్ఫుల్ అనేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక పెద్ద ఆయన ఎప్పుడు బైబిల్ గురించి చెప్తారు, అసలు దీంట్లో ఉన్న తప్పులు ఏంటో కనుగొనాలని చదవడం ప్రారంభించినాడు. ఏం చేయడం ప్రారంభించాడండి? గట్టిగా చెప్పండి. ఏం చేయడం ప్రారంభించాడు? దేనికోసం? తప్పులు ఎతకడానికి చదవడం ప్రారంభించినాడు. చూద్దాం ఒక్కటన్నా దొరకకపోతుందా అని తీసుకొని చదవడం ప్రారంభించాడు బైబిల్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన తప్పులు ఎతకడానికి ఈయన బైబిల్ చదివితే బైబిల్లో
తప్పులు దొరకలేదు, కానీ ఆయనలో ఉన్న తప్పులు మాత్రం బైబిలు ఎత్తి చూపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నువ్వు ఫలాని వ్యక్తివి, నువ్వు ఫలాని విషయంలో పాపము చేసిన వ్యక్తివి, ఇదిగో నువ్వు పాపముతో నిండుకొనిన వ్యక్తివి అని తప్పులన్నీ ఎత్తి చూపించేసరికి ఆయన ఆశ్చర్యపోయినాడు. అరే ఏమిటి ఇది, నేను తప్పులు ఎత్తుకుదామంటే నాలో ఉండే తప్పులే ఇది ఎత్తి చూపిస్తుందని ఆ యోహాను సువార్త చదివి 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 చివరికి ఆయన బైబిల్ అనే నిజమైన సత్యాన్ని నమ్మి ఆ సత్యం కొరకు నిలబడడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, అభ్యంతరాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. కులం వాళ్ళు, మతం వాళ్ళు, జాతి వాళ్ళు, బంధువులు, రక్త సంబంధికులు, తోడబుట్టిన వారు అందరూ వ్యతిరేకించారు. నో, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక ఈ సత్యాన్ని నేను విడిచిపెట్టను. ఆయనే ఆర్ఆర్కే మూర్తి గారు, ఆర్ఆర్కే మూర్తి గారండి. యోహాను సువార్త చదివి తప్పులు ఎత్తుకుదాం అనుకున్నాడు, కానీ అదే యోహాను సువార్త ఆయన తప్పులను ఎత్తి చూపించింది. దేవుని బిడ్డలారా, అందుకనే సత్యాన్ని నమ్మండి, సత్యవాక్యాన్ని నమ్మండి. ఇంకో విషయం తెలుసా, మీ జీవితంలో ఏదైనా ప్రధానమైన ప్రామాణికము ఆధారము ఏదైనా ఉంది అంటే అది సత్యవాక్యమై మాత్రమే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏం చేస్తారంటే అటు సగం ఇటు సగం, అటు సగం ఇటు సగం ఉంటే ఈ సత్యము నీలో పని చేయదు. నువ్వు ఈ సత్యవాక్యం ద్వారా మేలు పొందలేవు. ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు చిన్న మాట చెప్తాను. ఓసారి ఏం జరిగిందంటే, నాకు తెలిసిన వాళ్ళు మంచిగా అన్నీ ప్రార్థనకి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చర్చికి వెళ్తారు, అన్నీ చేస్తారు, కానీ పెళ్లి చేసే సందర్భం వచ్చిందండి. ఏమొచ్చింది చెప్పండి? పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే ఏం చేసినాడు అంటే, ఇక ఎక్కడికో వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చి ఫలాని రోజు ఫలాని డేట్ అయితేనే బాగుంది అని వచ్చి నా దగ్గరకు వచ్చారు. ఫలాని రోజు ఫలాని డేట్కి ఫలాని సమయానికే నువ్వు పెళ్లి చేయాలన్నారు. నేను పొరపాటున చేయను అని చెప్పినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? చెప్పండి ఎందుకు? ఒకవేళ నేను చేసినానే అనుకోండి, అది దేవుని వాక్యము ద్వారా ఏర్పాటు చేయబడిన సమయం కాదు అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున ఎంతోమంది సోది చెప్పించుకుంటారు. నా చేయి చూడు, నా మూతి చూడు, నా మకం చూడు కదా, సోది. నిజంగా సోది చెప్పించుకొని వాడి జాతకం మారతట్టయితే మరి వాడేందుకు ఆడ రోడ్డు మీద కూర్చొని నేను చెప్పాల్సిన అవసరం ఏముందండి? నేను విమర్శించడం లేదండి, సత్యం ఇట్స్ ట్రూ, ఉన్నది సత్యాన్ని తెలుసుకోవాలి మనం, అంతే. సత్యం వాక్యాన్ని గ్రహించాలి. అందుకే ఆయన మన మధ్యలో ఉండి మనల్ని కృపలో స్థిరపరుస్తాడు, సత్యములో స్థిరపరుస్తాడు. ఒక వాహనం నడవాలంటే కనీసం 2 టైర్లు ఉండాలి, అంతేనా? సైకిల్ కానివ్వండి, అదేంటది బండి కానివ్వండి, ఏదైనా కానీ కనీసం 2 టైర్లన్నా ఉండాలా లేదా చెప్పండి? అందుకనే యేసయ్య సత్య సంపూర్ణుడుగా, కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో ఉన్నాడండి. నేనేమంటున్నానంటే, ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఉన్నాడు కనుక ఆ కృపను నువ్వు అనుభవించాలి. అది ఎక్కడ దొరుకుతుంది అంటే, వేకువనే ప్రార్థించుచుండగా దేవుని దగ్గర నుంచి నీ మీదికి ఆ కృప దిగొస్తుంది. సత్యము వాక్యము చదువుతుండగా ఆ సత్యము నీకు తెలుస్తుంది. సరే, సత్యం మాత్రం తెలుసుకొని అలాగే ఉండాలా? పొరపాటున ఉండకూడదు. నువ్వు సత్యం తెలుసుకున్న వ్యక్తివి సర్వసత్యములోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సర్వసత్యములోనికి వెళ్ళాలి.
ఆ సర్వ సత్యంలోనికి నువ్వు వెళ్ళాలంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. దేవుని పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకోసమే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, భయపడవద్దు, నేను మీ మధ్యలో ఉంటాను, కృపాసత్య సంపూర్ణుడిగా మీ మధ్యన ఉంటాను. ఇప్పుడు కృపనిచ్చాడు, సత్యమునిచ్చాడు, మంచిది. మనల్ని బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. మరి ఎవరైనా ప్రూఫ్స్ ఉన్నారా? ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నారండి. దానియేలు గ్రంథంలో చూడండి ఒకసారి, బుక్ ఆఫ్ దానియేలు 3వ అధ్యాయం 24-25 వచనాలు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, నేను 3 మనుషులను బంధించి అగ్నిలో వేసి తిని కదా అని తన మంత్రులను అడిగెను. వారు, రాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను, అది కూడా బంధకములు లేక, వాళ్ళేంటి అగ్నిలో ఆహ్లాదకరంగా తిరుగుతున్నారేంటి, చూస్తూ ఉన్నాను, వారికి అస్సలు హాని ఏమీ. నా వైపు చూడండి ఒకసారి. అసలు విషయం ఏంటి? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు 3 ఉన్నారు, సహోదరులు, ఆత్మీయులు, ఫ్రెండ్స్, ప్రార్థించేవారు, ఆత్మీయంగా బ్రతుకుతున్నారు. వాళ్ళకు శ్రమ వచ్చింది. ఏంటి ఆ శ్రమ అంటే ప్రాణం మీదకి వచ్చింది. దేని మీదకి వచ్చిందండి? మీరు చెప్పాలి గట్టిగా. ఎందుకు వచ్చింది ప్రాణం మీదకి అంటే, ఆ దేశంలో ఉన్న రాజు ఓ చట్టం, కఠినమైనటువంటి జీవో ఒకటి పాస్ చేసినాడు. అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది, అది అనుకూలమైనది కాదు. అందుకు ఈ 3 ఏం చేశారంటే, అయ్యా రాజుగారు, మీరు చెప్పిన ప్రతి మాట మేము వింటాం, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నీ మాట వినం. ఒకవేళ నువ్వు మమ్మల్ని శిక్ష ప్రకటించావు కదా, అందులో మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుణంలో పడవేసినా సరే, నువ్వు పడవేసినా మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఒకవేళ ఇన్ కేస్ ఆయన మమ్మల్ని కాపాడకపోయినా సరే, విశ్వాసం చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇంకెవరు కదిలిస్తారు ఆయన? ఇంకెవరు కదిలిస్తారు? కాపాడకపోయినా సరే, కాలి బూడిదైపోయినా సరే, నువ్వు పెట్టినటువంటి ఈ ఆజ్ఞను మాత్రం మేము వినం. ఎందుకంటే దేవుని చిత్తానికి ఇది వ్యతిరేకమైనది. నువ్వు నిలిపిన ఈ ప్రతిమకు మేము సాష్టాంగ పడం అని చెప్పిన వెంటనే రాజు కోపం వచ్చింది. మనకందరికి తెలుసు, కోపం వచ్చింది. అగ్ని 7 అంతలు చేశారు, 7 అంతలు చేశారు. పట్టుకొచ్చిన 3 తీసుకొని పోయి నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందిన వాడై షడ్రక్ మెషక్ అబేద్నెగోలను వారిని వికారమైంది కనుక 7 అంతలు వేడిగా చేశారు. నా వైపు చూడండి. నేను ఏం చెప్తున్నానంటే, ఆయన అన్నాడు కదా, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన మహాభయంకరుడైన దేవుడు. జడియవద్దు, భయపడకు. తీసుకుపోయి వేశారు. వీళ్ళు కూడా అప్పుడైతే మాట్లాడినారు, కానీ ఇప్పుడు తీసుకుపోతుంటే కొంచెం లోపల కొద్దిగా
కొంచెం కొంచెం ఏమన్నా అనిపిస్తుందేమో అన్నట్లు ఉంది, కానీ ధైర్యంతోనే ఉన్నారు. సరే అని పోతున్నారు. ఎక్కడికి పోతున్నారో తెలుసా? పూల పాన్పు మీదకి పోయినట్టు కదా, చక్కగా పోతున్నారు, సంతోషంగా పోతున్నారు. దేవుని బిడ్డలారా, తీసుకుపోయి అగ్నిగుణంలో ముగ్గురిని విసిరేశారు. అంతే. వేసిన తర్వాత ఇంకా వీళ్ళు ఫిక్స్ అయినారు, ఇంకా మేము ఒకవేళ కాలిపోయినా పర్వాలేదు అనుకున్నారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే అగ్ని కూడా ఆహ్లాదకరంగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ మధ్యలో ఉంటే అగ్ని కూడా ఏమవుతుందండి? మీరు చెప్పాలి, ఏమవుతుంది? ఆహ్లాదకరంగా మారిపోతుంది. అసలు వాళ్ళ ముగ్గురు తిరుగుతూ ఉంటే వేసిన కొద్ది నిమిషాలకే వారితో పాటు ఇంకొక ఆయన వచ్చి తిరుగుతా. చూడండి, అంతలో రాజు కలవరం వచ్చింది. రే, ఏంటి ముగ్గురు కదా మనం వేసింది? అవును రాజా, కరెక్టే చెప్పినాను, ముగ్గురమే వేసినది. ఏంట్రా మరి నలుగురు తిరుగుతున్నారు ఏంటి? అదే మాకు అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడంటే నీ ఊహకు అందనటువంటి గొప్ప కార్యాలు కూడా దేవుడు చేసి నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిన్ను ఘనపరిచే దేవుడు. నలుగురు తిరుగుతున్నారు. రాజు కలవరపడి, ఓ జీవగల దేవుని సేవకులారా, షడ్రక్ మెషక్ అబేద్నెగో అనువారులారా, మీ దేవుడు మిమ్మల్ని రక్షించాడు, బయటికి రండి అని బయటికి తీసి చూస్తే పోయి వెంట్రుకలు కాలిపోయినావేమో అని చూస్తారు, బట్టలు కాలిపోయినావేమో అని చూస్తారు, అసలు మచ్చలు పడినాయేమో అని చూస్తారు. అసలు ఏమి, కనీసం వారి దేహంలో మీద ఉన్నటువంటి ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదు. హల్లెలూయా. అప్పుడు వారికి సాష్టాంగపడి నెబుకద్నెజర్ అంటాడు, షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వారి దేవుడే నిజమైన దేవుడు. అగ్ని లాంటి శోధనలు, శ్రమలు, ఆపదలు నిన్ను ఆవరించినప్పుడు నువ్వు విశ్వాసముతో దేవుని మీద ఆనుకొని ఉండు. అందులో నుంచి దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. నీవున్న ప్రాంతంలో సాక్షిగా నిలబెడతాడు, నీ కుటుంబంలో సాక్షిగా నిలబెడతాడు. అందుకే ఒక దైవజనుడు పాట రాసినాడు, అగ్ని శోధన కల్గగా అలసి విసిగెను ప్రాణము, ఆత్మలోనే అభయము సంగి ఆదరణతో నడిపితివి, నా ప్రభువాని ప్రేమ ఎంతో మాధుర్యమే, నీ జీవమునిచ్చిన పూర్ణతయే, ప్రేమ కుమారుని రాజ్యమే సియోను శాలేమై మారును. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వాక్యం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. బుక్ ఆఫ్ ఐజేయా 12:6. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఎవరైనాడు చెప్పండి? ఆయన గనుడైన దేవుడు, ఘనహీనత కలిగిన దేవుడు కాదు. ఆయన పరిశుద్ధ దేవుడు. సియోను నివాసి అనగా, సియోను అంటే దేవుని సన్నిధి.
దేవుని మందిరం. దేవుని మందిరములో ఉన్న దేవుని బిడ్డల